ఆలోచన దేవుడికి వచ్చేసింది. You know what the meaning of Laodicea is? లవోదికియా అన్నటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? The people's rights. మరి ప్రజల హక్కులు, civil rights. That's what it means. ప్రజల యొక్క హక్కులు అన్నటువంటి అర్థం. Christians don't fight for their rights. దేవుని ప్రజలు హక్కుల కొరకు పోరాడేటువంటి వారిగా ఉండకూడదు. Again, I'm not saying that you become so passive that you let people just walk over you. That's not what I'm talking. ప్రజలు ఏమి చేసినా ఇక నువ్వు అలా ఉండిపోవాలని నేను చెప్పటం లేదండి. But you see, the spirit of God is different and contrary to the spirit of the world. లౌకిక ఆత్మకు దేవుని ఆత్మ ఎంత వ్యతిరేకంగా ఉన్నదో ఆ సత్యాన్ని మీకు అర్థం కావటాన్ని నేను బోధిస్తున్నాను. The spirit of God likes to instill a spirit of meekness in us. మరి దేవుని యొక్క ఆత్మ మనలో సాత్వికమైన హృదయం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. You see, meekness is not weakness. సాత్వికం అనేటువంటిది బలహీనత కాదండి. It is strength under control. అది ఒక గొప్ప బలమైనది మన జీవితంలో. That's how God wants us to be. ఆ విధంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుతున్నాడు. We don't use our strength to fight for our rights. మన యొక్క హక్కుల కొరకు పోరాడటానికి మన బలాన్ని మనం ఉపయోగించకూడదు. But we use that strength to live the life God wants us to and perform the function God wants. నీకున్నటువంటి ఆ బలాన్ని దేవుడు కోరిన విధంగా జీవించడానికి నువ్వు ప్రయోగించాలి. God wants us to carry out these functions. మరి ఈ విధమైనటువంటి జీవిత విధానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And by the way, మరొక విషయం, God gave you bodies which are suitable for your roles. మరి నీవు ఏ పాత్ర పోషించాలో దానికి అనుగుణమైనటువంటి శరీరములను దేవుడు మనకు అనుగ్రహించాడు. Right? God gave you bodies that are suitable for you to function the way God wants you to. దేవుడు కోరిన విధంగా నువ్వు ఈ లోకంలో జీవించడానికి కావలసిన దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. And God made them male and female. దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. And that's how he wants us to be as Christians. కనుక దేవుడు మనల్ని ఎలా జీవించాలని కోరుకున్నాడో అలా జీవించాలి. So you have the world's idea about fashion and sexuality. మరి ఫ్యాషన్ గురించి, లైంగిక జీవితాన్ని గురించి లోకం ఇచ్చేటువంటి ఆలోచన విధానం ఏంటో మనం నేర్చుకున్నాం. The world has its idea about our rights. మరి లోకము మానవుని యొక్క హక్కుల గురించి ఏ విధమైన మాటలు తెలియజేస్తుందో చూసాం. Then there is the world's idea about environment. I'm talking about this because it's a big thing today. మరి పర్యావరణాన్ని గురించినటువంటి ఆలోచన లోకం ఈ విధంగా తెలియజేస్తున్నది. Now Christians should be responsible people. క్రైస్తవులు అనేటువంటి వారు బాధ్యత కలిగినటువంటి వారు. Remember, Paul said, "Be not drunk with wine wherein is excess." మరి మీరు మద్యముతో మత్తులై ఉండకుడి అని పౌలు మాట్లాడుతున్నాడు. But be filled with the Holy Spirit. అయితే మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని పౌలు జ్ఞాపకం చేశాడు. You know that word excess that he uses in Ephesians 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మరి మత్తులై ఉండుడి అన్న మాటను ఉపయోగించాడు. ఆ మాటను గమనించండి. It's a word that means where instead of conserving you scatter. మరి అది పొందుకోవటం కంటే instead of saving you destroy. అది రక్షించుకోవటం కంటే నాశనం చేసుకుంటున్నావు అని అర్థం. Whatever it is that we come in contact with, we should not destroy. మరి ఏదైతే నీ జీవితంలో పొందుకుంటున్నావో అది నీ జీవితాన్ని పాడు చేయకూడదు. We are called to save, we are called to conserve, we are called to be careful. మనము జాగ్రత్తగా ఉండటానికి, కాపాడుకోవటానికి మనం పిలువబడ్డాం. So when it comes to our environment,